డోలి ఈ పేరు కొండ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కరెంట్ లేని గ్రామం భారతదేశంలో లేదని అంటుంటారు. మరి రోడ్లు లేని గ్రామాల పరిస్థితి ఏంటి? స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నా కొన్ని గిరిజన ప్రాంతాలు మాత్రం రోడ్డు అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి వీమాడుగుల మండలం ఔరువాడు పంచాయతీ కొండవీధి గ్రామంలో ఉండేటటువంటి గిరిజనులు సుమారు 100 గడప వరకు ఇక్కడ ఉంటా ఉన్నారు. సుమారు 300 మంది జనాభా నివసించేటటువంటి గ్రామంగా ఈ గ్రామం ఉంది. కానీ మాడుగులకి సమీపంలో ఉండేటటువంటి దగ్గరలో ఉండే గిరిజన గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. అలాగే సీఎం గారు డోలు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో డోలు లేని గ్రామాలుగా మేము తీర్చిదిద్దుతాం మా గవర్నమెంట్ వచ్చేటప్పుడు అని చెప్పేసేమో ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా డోలు కట్టి ఈరోజు గర్భిణీ స్త్రీల్ని ఈ గడ్డ వాగు వస్తే పొర్లు పోతుంది తప్పగానే గిరిజనులు ఇక్కడ గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడి నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు వర్షం వస్తే పైనుంచి వాగు పొంగుకుంటూ వస్తుంది. స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, కనీసం వారం కానీ 2 వారాలు కానీ వరద కానీ వస్తే వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే తాడు కట్టు కూడా బజార్లకు గట్రా వెళ్ళాలంటే సరుకులు తెచ్చుకోవాలని అంటే తెచ్చుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. సీఎం చంద్రబాబు గారిని మేము కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఈ గిరిజన గ్రామాలకి రోడ్డు వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చిన్నపిల్లలు కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళాలన్నా రావాలన్నా సరే ఇబ్బంది పడుతున్నారు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించి ఈ గిరిజన గ్రామాలకి విముక్తి కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. వీమాడుగుల మండలం ఔరువాడు పంచాయతీ కొండవీధి గ్రామంలో ఉండేటటువంటి గిరిజనులు సుమారు 100 గడప వరకు ఇక్కడ ఉంటా ఉన్నారు. సుమారు 300 మంది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఆరువాడ పంచాయతీ పరిధిలోని కొండవీటి గ్రామ గిరిజనులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు అర్ధనగ్నంగా నీటిలోకి దిగి నిరసన తెలియజేశారు. వర్షాకాలం వాగులు పొంగి పెరగడంతో విద్యార్థులు స్కూల్కి వెళ్లలేరు. గర్భిణీలకు ఆసుపత్రికి డోలీలపై వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నేతలు అనంతరం మొహం చాటేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి మేము ఈ కోలేట్లోనే కలిసిపోతాను. మా దిక్కు చూసిన అన్న వాళ్ళు ఎవరో కనిపించలేదు. పంచాయతీ పెద్దలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, మండల అధ్యక్షులు కానీ ఎవరో కూడా మా గురించి అయితే పట్టించుకోలేదు. తాగడానికి ఇప్పటికి నెల 15 రోజుల నుంచి వాటర్ కూడా సమంగా లేదు. అలాగనే రావడానికి కూడా మాకు ఏర్పాటు చేసుకోవడానికి దారి అన్నది కనిపించలేదు. అదిగో అంటారు ఇదిగో అంటారు. మాకు కల్పించిన పెద్దలు మాత్రం పెకరలేరు. దాని గురించి మీరు మాత్రం మా యందు దయించి మీ దృష్టిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మా యందు దయించి మీరు మాత్రం చక్రంగా మాకు ఈ సాధుబాకులన్నా డోలీ లేని గ్రామాలు చేస్తామని ఎన్ని ప్రభుత్వాలు చెప్పినా పని మాత్రం జరగడం లేదని వాపోతున్నారు. ఎంతమంది నాయకులైనా ఓట్లకు వస్తున్నారు పోతున్నారు, కానీ మా పరిస్థితి మార్చలేదు అంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు విన్నవించుకున్నారు. అధికారులకు ఎన్ని వినతులు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, సర్పంచులు, అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎలాగున్నాయో ఇలాంటి బురదలో పడి నడిచే స్థితికి వచ్చాం మేము. ఇలాగే నడిచి వెళ్ళాలి, ఇలాగే బండ్లు వేసుకెళ్ళాలి. ఇలాగే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే బ్యాగులు పట్టుకొని పెద్ద బ్యాగులు పట్టుకొని కింద నడిచేవా అయ్యేటట్టు ఈ బురదలో పడి నడిచి వెళ్ళాలి కూడా. ఇదే సిచ్యువేషన్. రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. ఈ బురదలో పడి నడిచి వెళ్ళాలి, ఈ బురదలో రాలి. బాగునేలో కూడా ఈ బురదలో పడే ప్రెగ్నెంట్ అని బాగులేని ఎలాంటి వాళ్ళు సరే ఈ బురదలు పడి మేము నడిచి వెళ్ళవలసి వచ్చే కార్యక్రమం ఉంది. ఇలాగా మా రోడ్డు మొత్తం ఇలాగే ఉంది. దయచేసి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. కళ్యాణ్ గారు మా
గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కొండవీధి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. వెంటనే చేయాలి. వెంటనే చేయాలి. కొండవీధి గ్రామానికి రోడ్డు వేయాలి. కొండవీధి గ్రామానికి రోడ్డు వేయాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వ్యక్తి దాదాపుగా చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 78 ఏళ్లు గడిచిపోయినాయి. 78 ఏళ్ల కాలంలో కూడా చాలా ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారడానికి ముందు కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ప్రతిసారి కూడా గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తాం, గిరిజన గ్రామాలకి పట్టణాలకి ధీటుగా తీర్చిదిద్దుతామంటూ కూడా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం తప్పి ఇప్పటి వరకు తమకు ఒరిగింది ఏమీ లేదని, ఏ ఒక్క నాయకుడు కూడా తమను పట్టించుకోవట్లేదంటూ ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని కొండవీటి గ్రామ ప్రజలు అర్ధనగర్ ప్రదర్శనకైతే దిగినైతే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలంగా మేము ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం, ప్రతి చోట కూడా రోడ్డు సౌకర్యం లేదు, డోలీ మూత్ర తప్పటం లేదు. దీనివల్ల చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఏకంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వీళ్ళందరి వరకు కూడా తరచూ మేమంతా కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో వచ్చే నాయకుల దగ్గర కానీ గెలిచిన తర్వాత మళ్ళీ అదే నాయకుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది, చూస్తాం చేస్తాం అనడం తప్పితే ఏ ఒక్కరు కూడా తమని పట్టించుకోవటం లేదంటూ కూడా వాళ్ళంతా ఇబ్బందులు గురైతూ ఈ రోజు అర్ధనగర ప్రదర్శనకైతే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీని సమస్యకి పూర్తి స్థాయిలో కూడా చెక్ పెట్టాలి, ఇటువంటి గ్రామాలను అభివృద్ధి చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్క కొండవీటి గ్రామంతోనే కాదు, మిగతా గ్రామాలు కూడా ఇదే విధంగా వాళ్ళైతే ఆందోళనకు దిగుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే గిరిజన గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కంకణం కట్టుకుని ఆయనైతే గిరిజన గ్రామాలు కొన్నింటికి రోడ్డు సదుపాయాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరికొన్ని గ్రామాలు అదే చీకట్లో మగ్గిపోతున్న పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. అటువంటి గ్రామాలను గుర్తించి త్వరితగతిన వాటికి రోడ్డు సదుపాయం కూడా కల్పించాలి, వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులను తొలగించాలంటూ కూడా అలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇది మాడుగుల మండలం కొండవీటి గ్రామానికి కాకుండా గిరిజన ప్రాంతాలందరికీ అన్ని గ్రామాలు ఏకమై ఒకేసారిగా ఆందోళన చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.